ఓం గణానాహం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాం ఉపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిస్సేదసాధనం ప్రణో దేవీ సరస్వతి వాజైర్వాజనేపతి ధీనామమిత్రయవతో గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలాశుకబాలముద్రాం రాజత్కరం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయసిద్ధిహేతోః. బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముప్పై 1/3/2025 సోమవారం నేటి పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు చైత్రమాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:07 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:09 మొదలవుతుంది. ఈరోజు తిథి విశ్వావసనామ సంవత్సర చైత్రశుక్ల విధియ మధ్యాహ్నం 12:21 వరకు. తదుపరి తదియ తిథి. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం సాయంకాలం 5:03 వరకు. తదుపరి భరణి నక్షత్రం. ఈరోజు యోగం వైద్యుతి మహాపుణ్యకాలం ఉదయం 3:22 వరకు. తదుపరి విష్కంభ యోగం. ఈరోజు కరణం కౌలవ కరణం పగలు 2:06 వరకు. తదుపరి గరజి కరణం. ఈరోజు శుభ సమయం ఉదయం 6:20 నుండి 6:56 వరకు. తిరిగి సాయంకాలం 7:32 నుండి 7:56 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఈరోజు యమగండ కాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుండి 1:12 వరకు. పునః మధ్యాహ్నం 2:46 నుండి 3:34 వరకు. ఈరోజు వర్జం ఉదయం 10:46 నుండి 12:16 వరకు. పునః వర్జం రాత్రి 2:02 నుండి తెల్లవారుజామున 3:54 లగాయతు. ఈరోజు అమృత గడియలు ఉదయం 10:21 నుండి 11:50 వరకు. ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తూ మేషరాశిలో చంద్రుడు, వృషభ రాశిలో గురుడు, మిథున రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, మీనరాశిలో రాహువు, శుక్రుడు, రవి, బుధుడు, శని. ఈ విధంగా రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనంలో చంద్రుడు మేషరాశిలోకి వచ్చినటువంటి మహత్తరమైన రోజు. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం నమః శివాయ. శివాయ గురవే సిద్ధన్నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాతు. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః. చాలా విశేషమైనటువంటి చైత్రమాసంలో మరి వసంత నవరాత్రులు అనేటువంటి అంశం కూడా ఉన్నది. నిన్నటి పాడ్యములగాయతూ ఆ యొక్క నవమి వరకు ఉన్నటువంటి 9 రోజులు కూడా శ్రీరాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవానికి సంబంధించినటువంటి రామదీక్ష చాలా విశేషమైనటువంటి పూజా క్రతువు. ప్రతినిత్యము ప్రాతకాలము అలాగే సాయం సంధ్య వేళల్లో రాముల వారి యొక్క పూజ చేసుకుంటూ మరి ఆ యొక్క విశేషమైనటువంటి వసంత నవరాత్రుల్లో 2వ రోజు అయినటువంటి విధికి మనం వచ్చాం. అందువల్ల శ్రీరామనవమి ఉత్సవం గురించి మనం ఒక్కసారి రాముల వారిని తలుచుకోవాలి. ఎందుకంటే రాములోరి పెళ్ళికి ఊరంతా పెద్దలే. ఇక్కడ కులము మతము ఎటువంటిది ఉండదు. అన్ని వర్ణస్థులు, అంతమంది కులస్థులు,
అంతమంది మతస్థులు అందరికీ కూడా రాముల వారు ఇంటివాడే. అందువల్ల ఆ సీతమ్మ తల్లిని పరిణయమాడేటువంటి శుభతరుణమే శ్రీరామనవమి మహోత్సవం, కళ్యాణ మహోత్సవం. మరి ఈరోజు దానికి సంబంధించినటువంటి అంకురారోపణ అనేది చేసుకుంటూ ఉండడం చాలా విశేషం. అందువల్ల శ్రీరామచంద్రుడి పాదపద్మాలకి శిరసా వహిస్తూ పాదపద్మాలని నమస్కరించు ఆ యొక్క భద్రాచల కోదండరామస్వామి వారు, ఆ సీతమ్మ తల్లి మహాలక్ష్మి అమ్మవారిని ఒక్కసారి మనసావాచ తలుచుకుంటూ ఆ యొక్క కళ్యాణ మహోత్సవానికి అంకురారోపణ చేసేటువంటి రోజుగా మనందరం కూడా రాముల వారిని స్మరించుకోవాలి. ఈ రోజు నుండి రామదీక్ష చెయ్యాలి. శ్రీరామచంద్రస్వామి వారి పట్టాభిషేక క్రతువుని ప్రతి ఒక్కరూ కూడా తిలకించి ఆ భద్రాచలంలో వేంచేసి ఉన్న రాముల వారి యొక్క పాదపద్మాలకి నమస్కరిస్తూ, మరి ఈరోజు సోమవారం చంద్రుడు అశ్విని నక్షత్రంలో ఉండే అద్భుతమైనటువంటి రోజు. శివారాధన చాలా విశేషం. ఎంత శివారాధన చేస్తే అన్ని పాపకర్మలు దోషాలు పోయి మనస్సు ప్రశాంతంగా ఉంటూ ఆరోగ్యవంతమైనటువంటి జీవన నాందికి అంకురారోపణ జరిగేటువంటి సందర్భం కూడా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఇటు శివకేశవ యొక్క ఆరాధన చేసుకుంటూ అటు రాముల వారిని ఇటు శివుణ్ణి ఈ శివరాముల యొక్క ఆరాధన చేసుకుంటూ ఖచ్చితమైనటువంటి సుదూరమైనటువంటి ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరాన్ని అన్ని రకాలైనటువంటి సుప్రసిద్ధ ప్రణాళికలతో ముందుకు నడిపించుకుంటూ ఆనందాది యోగ్యముగా ఉండేటువంటి రోజుగా, అలాగే ఆకాశంలో చంద్రుడు కూడా స్పష్టంగా కనబడే రోజుగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ, తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి జాతకులందరికీ కూడా మరి చంద్రుడు రాశిచక్రంలో వచ్చేటప్పటికి కొంత మనస్సు ప్రశాంతంగా ఉండేటువంటి సందర్భం. ద్వితీయ స్థానంలో గురుడి యొక్క అనుగ్రహంతో ఈరోజు మాత్రం మేషరాశి వారికి మొహంలో ఆనందం అధికంగా ఉంటుంది. ఏమిటండి దీని యొక్క ప్రత్యేకత మేషరాశి వారికి అంటే, చతుర్థాధిపతి రాశిచక్రంలో ఉంటే మనస్సుకి ఏదో తెలియని ధైర్యం, ఆ ధైర్యానికి వారి మొహంలో వచ్చేటువంటి ఆనందం. ఇక్కడ ద్వాదశ స్థానంలో ఏలినాడి శని ప్రభావం నిన్నటి నుండి మొదలైనప్పటికీ కూడా ఈ యొక్క చంద్రబలంతో ఈరోజు ముందుకు వెళ్తారు. ఆ యొక్క పంచామృతాలతో శివుడికి అభిషేకం చేసుకుంటూ రామరక్షా స్తోత్ర పారాయణ చదువుకుంటూ ఉండడం వల్ల మేషరాశి వారికి తిరుగులేని విజయావకాశాలు అధికంగా లభిస్తాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా ద్వాదశ స్థానంలో చంద్రుడు ఉన్నారు అంటే కొద్దిగా ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. పని ఒత్తిడి పెరుగుతుంది. అనవసరమైనటువంటి కొంతమంది యొక్క దృష్టి కూడా మీ మీద ఉంటుంది, జాగ్రత్త వహించాలి. ఈ యొక్క వృషభ రాశి వారు ఖర్చులు అధికంగా ఉంటాయి. అందువల్ల వృషభ రాశి వారు ఆవు పాలతో కనుక శివారాధన చేసి అభిషేకం చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి శివాలయంలో 11 ప్రదక్షిణలు ఈరోజు చేయగలిగితే మాత్రం తిరుగులేని విజయావకాశాలు శుభతరుణం అధికంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో పుట్టినటువంటి మిథున రాశి జాతకులకి సాధారణమైనటువంటి ఫలితాలతో కన్నా ఆలోచనాత్మకమైన ఫలితాలు ఈరోజు అధికంగా ఉంటాయి. కారణం చంద్రుడు ఏకాదశ స్థానంలో అశ్విని నక్షత్రంలో ఉండడం వల్ల. అందువల్ల మిథున రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఏదైతే పోగొట్టుకున్నామో, క్రోధినామ సంవత్సరంలో ఎక్కడైతే మనకి నష్టద్రవ్యం వచ్చిందో అటువైపు కాకుండా ఇంకొక వైపు నుండి ఇంకొక కోణం నుండి ధన సముపార్జన ఎలా చేయాలనే ఆలోచన వస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త వహిస్తారు.
మిథున రాశి వారు ఈరోజు చక్కనైనటువంటి పళ్ళ రసాలతో శివారాధన చేస్తే ఖచ్చితంగా శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి కర్కాటక రాశి జాతకులందరికీ కూడా అన్ని రకాలైనటువంటి శుభయోగ తరుణాలతో పాటు కొన్ని సమస్యలు కూడా వెంటాడుతూ ఉంటాయి. ఆ యొక్క విశ్వావసనామ సంవత్సరంలోనే ఈ రోజు నుండి ఈ యొక్క కర్కాటక రాశి వారికి గురుడు ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల శుభ పరిణామాలుగా ఉండేటువంటి వివాహాది కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం, వివాహాది శుభ కార్యక్రమాలు అవివాహితులకి కుదిరే అవకాశం, మంచి సంబంధాలు రావడానికి అత్యధిక ప్రాధాన్యతగా ఉండే సంవత్సరంగా ఈరోజు నిలబడిపోతుంది. ఆకస్మికంగా వచ్చేటువంటి ఆ యొక్క ధనలాభ సూచన చాలా అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ యొక్క కర్కాటక రాశి వారు పంచామృతాలతో కనుక శివారాధన చేస్తే ఖచ్చితంగా శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో ఉన్న సింహరాశి వారికి మరి ఇక్కడ నుండి శివారాధన వీరి జీవితంలో అత్యంత కీలకవంతమైంది. ఎందుకంటే అష్టమ స్థానంలో శని యొక్క తీవ్రత, ఖర్చులు అధికంగా వచ్చేటువంటి రోజులు. చేతిలో 1,00,000 రూపాయలు ఉంటుంది, కానీ ఖర్చు చూస్తే 1,50,000 ఉంటుంది. ఈ 50,000 డెఫిషిట్లో ఉంటాయి. ఈ 1,00,000 ఉందనే ఆనందం కన్నా ఆ యొక్క 1,50,000 ఖర్చు భయం వేస్తూ ఉంటుంది. అంటే అధికమైనటువంటి ధన సంపదల విషయంలో సందిగ్ధతావస్థ యోగం సింహరాశి వారికి ఉంటుంది. అందువల్ల ప్రతి పనిలోని కూడా మీకు విజయం సాధించాలంటే ఈరోజు మొదలుపెట్టండి శివారాధన. మీరు ఆవు పాలుంటే ఆవు పాలు, పంచామృతాల్లో ఆవు పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఇవేవీ లబ్ధి లేకపోతే చెరుకు రసం, ఇది కూడా కాకపోతే కొబ్బరికాయ నీళ్ళు, ఇది కూడా కాకపోతే పళ్ళ రసాలు, సుగంధ ద్రవ్యాలు, ఏవీ లేకపోతే కొండంత శివుడికి చెంబుడు నీళ్ళు అన్నారు. కనీసం ఏదో ఒక పదార్థంతో ఒక 2.5 సంవత్సరాలు మీరు ఒక దీక్ష చేయండి, శివదీక్ష. ముఖ్యంగా సింహరాశి వారు శివదీక్ష ఈ 2.5 సంవత్సరాల అష్టమ శని ప్రభావంలో మొదటి రోజు నుండి చేస్తే మీకు అసలు ఎప్పుడు వచ్చిందో ఈ అష్టమ శని ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియదు. ఎందుకంటే శివుడి దగ్గర అంత శక్తి ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా చక్కగా పరమేశ్వరుడి ఆరాధన చేస్తూ విభూతి పెట్టుకొని బొట్టు పెట్టుకొని శివనామస్మరణ చేసుకుంటూ ప్రతి పని చేస్తూ ఉండండి. అంతా శుభము సుఖమయంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కన్యారాశి వారికి వీరికి కూడా ఆకస్మిక ప్రయాణాలు అధికంగా ఉంటాయి, అనుకోని ఖర్చులు అధికంగా ఉంటాయి. అష్టమ చంద్రదోషం ఉన్నది కన్యారాశి వారికి. చాలా జాగ్రత్త వహించాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఏ పని చేసినా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి, మీకు శుభం జరుగుతుంది. అన్నింటా విజయ సూచనగా ఉండేటువంటి పరిస్థితులు కన్యారాశి వారికి పొందుపరిచి ఉన్నాయి రానున్న కాలంలో. ముఖ్యంగా కుజుడి యొక్క ప్రభావ తీవ్రత మరికొద్ది రోజుల్లో పోతోంది, అతి త్వరలోనే పోతోంది. అందువల్ల మీరు ఈరోజు విభూతితోని గంధంతోని శివుడికి అభిషేకం చేయండి. చేస్తే మీకు శుభం జరుగుతుంది. అన్నింటా శుభం జరిగేటువంటి సందర్భాలు కూడా మీకు ఎదురవుతాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి తులారాశి జాతకులకి
సప్తమస్థాన చంద్రుడు ఈరోజు విపరీత రాజయోగాన్ని ఇస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకవైపు శని 6వ ఇంట్లోని, చంద్రుడు 7వ ఇంట్లోనే ఉన్నారు. అంటే ఈ 2 గ్రహాలు కూడా విపరీత రాజయోగాన్ని ఇవ్వబోతున్నాయి. రానున్న కాలమంతా తులారాశి వారు ఏకఛత్రాధిపత్య యోగంలోకి వెళ్ళబోతున్నారు. కాకపోతే మీరు శివారాధన ఈ రోజు నుండి కొంచెం ఎక్కువగా చేయండి. దానివల్ల ఖచ్చితంగా మీకు అన్ని రకాలైనటువంటి శుభ పరిణామాలు అధికంగా ఉంటాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా మీరు సంకల్పం చేసుకుంటే చాలు, మీరు ఏది అనుకుంటే అది తొందరగా నెరవేరేటువంటి రోజులు చక్కగా ముందుకు వెళ్తున్నాయి. అయితే సంకల్పం ఎలా చేయాలి అంటే పరోపకారం ఇదం శరీరం అని అన్నారు పెద్దలు. అంటే పక్కనున్న వాళ్ళు బాగుండాలి, వాళ్ళ కోసం మన యొక్క జీవితం ఎంతో కొంత ఉపయోగపడాలనే సంకల్పంతో మీరు ప్రయాణం చేయడం మొదలు పెడితే వృశ్చిక రాశి వారికి ఖచ్చితంగా అంతా కూడా శుభమయంగా ఉండే సందర్భాలు, ముఖస్థితిలో నవ్వు అధికంగా ఉండే సందర్భాలు ఈ రోజు నుండి మొదలవుతున్నాయి. అందువల్ల పంచమ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం సప్తమ స్థానంలో ఉంటుంది. అంటే పంచమ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క దృష్టి ప్రభావం సప్తమ స్థానంలో గురుడి మీద ఉంటుంది, మీ రాశి మీద ఉంటుంది. ఇది ఒక్కసారి గమనిస్తూ వ్యవహారం చేయాలి. అందువల్ల ఎప్పుడో కూడా 10 మంది మంచి కోరుకుంటూ మీరు అందులో ఉండాలని కోరుకుంటూ శివదీక్ష చేయండి. ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా జాక్పాట్ కొడతారు, అధిక కుబేరులు అవుతారు. అన్నింటా పెద్దల యొక్క ప్రశంస వృశ్చిక రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదమైనటువంటి ఈ యొక్క ధనుర్రాశి జాతకులకి చాలా చాలా విశేషమైనటువంటి శుభ పరిణామాలుగా ఉండేటువంటి సందర్భాలు అధికంగా ఉంటాయి. ధనాదాయం బాగుంటుంది, అద్భుతమైన రాజకళా యోగంతో ముందుకు వెళ్తారు. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ఒక్క చిన్న శుభవార్త చెప్తున్నాను ఈ బ్రహ్మవాక్కు కార్యక్రమంలో. శత్రువుల యొక్క దృష్టి పూర్తిగా సమసిపోయి మీకు శత్రువులు సైతం మిత్రులయ్యి నరఘోషపోయే రోజులు మొదలయ్యాయి. ఇదే విశ్వావసనామ సంవత్సరం మీకు ఇచ్చే పెద్ద బహుమతి, గిఫ్ట్ ఆఫర్ అనుకోండి. ఎందుకంటే ధనుస్సు రాశి వారికి ఏలినాటి శనిలో చాలా చాలా తీవ్రమైనటువంటి విపరీతమైనటువంటి జనదృష్టి, జనఘోషతో చాలా అల్లాడారు. ఇప్పుడు ధనుస్సు రాశి వారికి మంచి రోజులు వచ్చాయి. ప్రతి నిత్యము కూడా ఈ యొక్క అర్ధాష్టమ శని ఉన్నన్నాళ్ళు 2027 దాకా మీరు ఈ 2 ఏళ్ళు కూడా శివనామస్మరణ, శివదీక్ష, సోమవార నియమాలు ఎక్కువగా పాటించండి, మీకు మంచి జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఉన్నటువంటి మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ఏం సమస్య లేదు, మీకు చాలా చాలా ఉధృతిగా ఉంటుంది. ప్రతి పనిలోని కూడా మీ యొక్క అవసరాన్ని పెద్దలు గుర్తించడం, మీ చేతుల మీదుగా చాలా శుభ కార్యక్రమాలు జరిపించడం, మీ యొక్క విధి విధానాలు ప్రపంచానికి ఆదర్శవంతం అవ్వడం, ఎక్కడికి వెళ్ళినా మీ మాటే, ఎక్కడికి వెళ్ళినా మీ యొక్క తలంపే అధికంగా ఉండడం, ఇది మకర రాశి వారి యొక్క ఆర్థిక విషయంలో కావచ్చు, సామాజిక విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా విజయ సూచన అధికంగా ఉండే రోజు ఈరోజు. కాకపోతే జాగ్రత్త వహిస్తూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో అతి సర్వత్రా విసర్జ్యేత్ అన్నట్టుగా కొన్ని సమస్యలు అతిగా మీ మీదకి యుద్ధ వాతావరణం తీసుకువచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. కావున ఇక్కడ మకర రాశి వారు పళ్ళ రసాలతో శివారాధన చేస్తే శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతకులందరికీ కూడా మరి కుటుంబ స్థానంలో 5 గ్రహాలు
తృతీయ విక్రమ స్థానంలో చంద్రుడు, అర్ధాష్టమ స్థానంలో గురుడు. వెరసి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది, ఆలోచన సరళి ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్త అవసరం. అనారోగ్య సమస్యల నుండి బయటపడడం కోసం కుంభరాశి వారు శివారాధన అధికంగా చేయాలి. నూతన గృహప్రవేశాది అధికారాలతో, బంధువుల కలకలతో మీ యొక్క ఇల్లు అన్ని రకాలైనటువంటి బంధువుల తాకిడితో అధికమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆనందాది యోగ్యంగా ఉండేటువంటి సందర్భం. మీ చేతుల మీదుగా శుభప్రదమైన కార్యక్రమాలు జరగడానికి చాలా అనుగువైనటువంటి కాలంగా కూడా చెప్పుకోవచ్చు. శివారాధన చాలా అమితంగా చేయాలి, ఇష్టంగా చేయండి. ఖచ్చితంగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కుంభరాశి వారి మీద అధికంగా ఉండే రోజులు మొదలయ్యి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి మీనరాశి వారికి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రతి పనిలోని బాధ్యత పెరుగుతుంది. మీరు ఎంత బాధ్యతాయుతంగా ఉన్న అభద్రతా భావం అధికంగా ఉండే సందర్భం ఈ యొక్క మీనరాశి వారికి పొందుపరిచి ఉన్నది. ప్రతి పనిలోని కూడా సిద్ధహస్తులైనటువంటి మీనరాశి వారి మీద కూడా విమర్శలు చేసేవాళ్ళ సంఖ్య అధికమయ్యే రోజులు మొదలయ్యాయి. జాగ్రత్త వహిస్తూ ఉండండి. ప్రతి పనిలోని మౌనముద్ర ఈ యొక్క మీనరాశి వారికి చెప్పుకోదగ్గ సూచన. ఈరోజు శివారాధన అధికంగా చేస్తూ నవగ్రహ ప్రదక్షిణలు కూడా చేసుకోవడం వల్ల ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం శుభప్రదమవుతుంది. ఈ విధంగా నేటి ద్వాదశ రాశులకి శుభ ఫలితాలు ఈరోజు చెప్పుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో మనకి 2025, 2026 ఈ సంవత్సరంలో విశ్వావసునామ సంవత్సరం వచ్చింది. ఇది వరకు 1965, 1966లో కూడా ఇదే విశ్వావసునామ సంవత్సరం వచ్చింది. అయితే ఆ రోజు శుక్రవారం రావడం, శుక్రుడు రాజవడం, ఆ సంవత్సరానికి అధిపతి శుక్రస్థానం యొక్క స్థితిగతులు మేలు చేయడం జరిగింది. ఇప్పుడు రవి రాజవడం, ఈ యొక్క రవి యొక్క రాజస్థాన విధానంకి కొన్ని సందర్భాలు మార్పు జరగడం కూడా జరిగింది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో అశ్విని నక్షత్రం మొదటి పాదం లగాయతు, రేవతి నక్షత్రం 4వ పాదం వరకు ఉన్నటువంటి ప్రతి జాతకులు, సమస్త మానవాళి అందరూ కూడా శుభ పరిణామాలు జరగాలి అంటే ఏం చెయ్యాలి అంటే ప్రతి నిత్యము కూడా ప్రతి ఒక్కరూ కూడా శివనామ స్మరణ అధికంగా చేయాలి. మీకు దగ్గరలో శివాలయం ఉందనుకోండి, ప్రాతకాలానే శుచిగా స్నానం చేయడం, తెల్లవారుజామున ఉషోదయ కాలంలోనే మీరు చక్కగా స్నానపానాది క్రతువులు, ఇంట్లో దీపారాధన క్రతువులు అన్నీ చేసుకుని ప్రతి నిత్యము శివాలయానికి వెళ్ళడం అలవాటు చేసుకోండి. చక్కగా ఒక 11 ప్రదక్షిణలు చేయండి. సోమవారమే కాదు, ప్రతి నిత్యము శివారాధన చేసుకుంటూ ఉన్న వాళ్ళకి వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాతు అని అగ్నిదేవుడి యొక్క గాయత్రీ మంత్రం. ఆ యొక్క అగ్ని భగవానుడు శివారాధన చేసిన వాళ్ళని శుభప్రదంగా నరఘోష అనేది లేకుండా సర్వజనులు జనాదరణ పొందే విధంగా చేస్తాడు. అందువల్ల మనం ఎప్పుడైనా సరే మన యొక్క స్థితి ఏ విధంగా ఉన్నా మనకు ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏమిటంటే క్రమశిక్షణ. ఈ యొక్క క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని మనం శివారాధనతో కనుక మేళవింపు చేసుకోగలిగితే మాత్రం విశ్వావసునామ సంవత్సరం అత్యధికంగా శుభప్రదంగా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా శివారాధనలో నిమగ్నమై రేపు మంగళవారం చాలా విశేషమైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనతో మరి అందరూ కూడా ఈరోజు శివారాధనలో ఉన్నటువంటి భక్తులందరూ ఏసీటీ ఛానల్ చూస్తున్న, బ్రహ్మవాక్కు చూస్తున్న ప్రతి ఒక్కరూ అందరూ సుభిక్షంగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.